కాంపౌండ్ వచ్చేసి మనకి మీథేన్ యొక్క స్ట్రక్చర్ ఆఫ్ మీథేన్ స్ట్రక్చర్ తీసుకుంటే ఏ విధంగా చెప్తామంటే ఫస్ట్ మనం మీథేన్లో లేకపోతే ఏదైనా మాలిక్యూల్ ఇచ్చినప్పుడు స్ట్రక్చర్ అనేది కట్టాలనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే సెంట్రల్ ఆటమ్ ఏంటో తీసుకోవాలి. ఫస్ట్ ఇందులో సెంట్రల్ ఆటమ్ ఏమవుతుందంటే కార్బన్ అవుతుంది. మీథేన్లో సెంట్రల్ ఆటమ్ కార్బన్. తర్వాత ఏం చేయాలంటే కార్బన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసుకోవాలి. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ సెంట్రల్ ఆటమ్ ఈస్ 1s2 2s2 2p2. ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s1 2p3. ఈ విధంగా తర్వాత ఆర్బిటాల్ డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి. 2sలో ఒక ఎలక్ట్రాన్ ఉంది, 2pలో 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అంటే 2px 2py 2pz. ఇప్పుడు ఈ 4 ఆర్బిటాల్ కూడా ఇంటర్మిక్సింగ్ అయ్యి sp3 హైబ్రిడైజేషన్లో పార్టిసిపేట్ చేస్తుంది అనమాట. అంటే CH4లో సెంట్రల్ ఆటమ్ వచ్చేసి కార్బన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p2. ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈజ్ 1s2 2s1 2p3. దాన్ని ఆర్బిటాల్ డయాగ్రామ్ డ్రా చేస్తే ఆర్బిటాల్ డయాగ్రామ్ అని అంటుంది. ఆర్బిటాల్ డయాగ్రామ్ డ్రా చేస్తే ఈ విధంగా ఉంటుంది. ఈ ఆర్బిటాల్ డయాగ్రామ్ లో ఉన్నటువంటి అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్న ఒక s ఆర్బిటాల్ 3 p ఆర్బిటాల్ ఇంటర్మిక్సింగ్ అయ్యి sp3 హైబ్రిడైజేషన్ లో పార్టిసిపేట్ చేస్తాయి. ఇక్కడ ఎన్ని హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి అంటే 4 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేవి ఫామ్ అవుతాయి. వాటి పేరు ఏంటంటే 4 sp3 ఆర్బిటాల్స్. 4 sp3 ఆర్బిటాల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఈ 4 sp3 ఆర్బిటాల్స్ తో ఇక్కడ CH4లో బాండెడ్ ఆటమ్ వచ్చేసి ఏంటంటే హైడ్రోజన్ తీసుకుంటాం. హైడ్రోజన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s1. ఇక్కడ హైడ్రోజన్ లో ఉన్నటువంటి ఒక్కొక్క ఎలక్ట్రాను ఇక్కడ ఉన్నటువంటి sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్లో ఉన్నటువంటి ఒక్కొక్క ఎలక్ట్రాన్ తో మ్యూచువల్ గా ఎలక్ట్రాన్ షేర్ చేసుకొని 4 హైడ్రోజన్స్ కూడా 4 సిగ్మా బాండ్స్ ఫామ్ చేస్తాయి. 4 సిగ్మా బాండ్స్ కూడా దేని మధ్య ఫామ్ అవుతాయి అంటే 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్ కి మరియు 1s ఆర్బిటాల్ ఆఫ్ హైడ్రోజన్ కి మధ్య 4 సిగ్మా బాండ్లు అనేవి ఫామ్ అవుతాయి. ఇది రాస్తాం. 4 సిగ్మా బాండ్లు ఫామ్ అవుతాయి. ఇందులో ఉన్న హైబ్రిడైజేషన్ sp3 హైబ్రిడైజేషన్ అన్ని వచ్చేసిన తర్వాత sp3 హైబ్రిడైజేషన్ ఉంటే మనకి ఏ స్ట్రక్చర్ ఉంటుందంటే టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్ ఉంటుంది. ఏ స్ట్రక్చర్ ఉంటుంది? టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్ లో ఉంటుంది. ఇందులో బాండ్ యాంగిల్ వచ్చేసి 109 degrees 28 minutes ఉండడం జరుగుతుంది అనమాట. ఇది బాండ్ యాంగిల్. తర్వాత ఏం చేయాలంటే మనం స్ట్రక్చర్ ఏంటో డ్రా చేస్తాం. ఫైనల్ గా స్ట్రక్చర్ టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్ అన్నాం కాబట్టి కార్బన్ అనే సెంట్రల్ ఆటమ్ తీసుకుంటాము. ఒక హైడ్రోజన్ అలాగే హైడ్రోజన్ ఇది ఏమవుతుందంటే టెట్రాహెడ్రల్ షేప్ అవుతుంది. టెట్రాహెడ్రల్. ఇక్కడ బాండ్ యాంగిల్ అనేది తీసుకుంటే ఈ 2 హైడ్రోజన్స్ మధ్య తీసుకుంటే బాండ్ యాంగిల్ ఎంత ఉంటుందంటే 109 degrees 28 minutes బాండ్ యాంగిల్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట. ఓకేమా? ఇది మనకి CH4 యొక్క స్ట్రక్చర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటే మనం రాయాల్సింది అనమాట. అంటే CH4లో సెంట్రల్ ఆటమ్ ఏంటో రాసుకుంటాము, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తాము, హైబ్రిడైజేషన్ ని ఐడెంటిఫై చేస్తాము. హైబ్రిడైజేషన్ వచ్చిన తర్వాత బాండెడ్ ఆటమ్ ఏంటో రాస్తాము. బాండ్ ఆటమ్ తో ఏ బాండ్లు ఫామ్ అవుతాయో రాస్తాము. 4 సిగ్మా బాండ్లు ఫామ్ అవుతాయని చెప్తాము. ఇందులో ఉన్న హైబ్రిడైజేషన్ sp3 కాబట్టి టెట్రాహెడ్రల్ షేప్ లో ఉంటుందని చెప్తాం. ఇందులో బాండ్ యాంగిల్ వచ్చేసి 109 degrees 28 minutes. తర్వాత ఫైనల్ గా స్ట్రక్చర్ వేస్తాం. టెట్రాహెడ్రల్ అని కింద రాస్తాం. వీలైతే బ్రాకెట్ లో CH4 అనేసి పెడతాం. CH4 యొక్క స్ట్రక్చర్ అని అర్థం అనమాట. ఇది స్ట్రక్చర్ ఆఫ్ CH4. ఈ విధంగా స్ట్రక్చర్ ఆఫ్ CH4